అధ్యక్ష నేనే స్వయంగా పాదయాత్ర చేసిన అధ్యక్ష. అక్కడ ఆడపిల్లలు వచ్చి అయ్యా మా పిల్లలకు పెళ్లిళ్ళు అయితే మా పిల్లల్ని ఇక్కడ ఉంచుతలేము, మేము పట్టణమో ఎక్కడన్నా పోయి బతకమంటున్నాం, వీడుంటే పిల్లలు పుట్టడం కష్టం, పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతో పుట్టే పరిస్థితి వచ్చింది అని. నేను అడిగిన ఆడబిడ్డల్ని ఎందుకమ్మా ఏం తల్లి ఏం కష్టం వచ్చిందని. ఒకప్పుడు మూసీలో నీళ్లు ముంచుకొని మేము తాగేటోళ్ళమయ్యా, ఈరోజు చూడు నువ్వే చూస్తున్నావు కదా, మూసీ పక్కన నిలబడలేని పరిస్థితి, దుర్భరమైన కంపు, కలుషితమైన నీళ్లు. ఈ నీళ్లు ఇక్కడనే కాదు మా పంట పొలాలలో పారి మా పశువులు మా మేకలు ఈ నీళ్లు తాగి చచ్చిపోవడమే కాకుండా మేము పండించే కూరగాయలు పంటలు ఇవే తినడం వల్ల మేము జీవించలేని పరిస్థితి వచ్చింది. మీరు ఏమైనా చేయండి, మా నల్గొండకి ఏమి చేయకపోయినా పర్వాలేదు, ఈ మూసి ప్రక్షాళన చేయండి, కలుషితం నుంచి మమ్మల్ని కాపాడండి అని చెప్పి వేలాది మంది ఆ రోజు అక్కడికి వచ్చి విజ్ఞప్తి చేసింది అధ్యక్ష. ఇన్ని పరిస్థితులను చూసి ప్రపంచం అభివృద్ధి చెందుతున్న విధానాలను చూసిన తర్వాత మా ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల మూసీ నది ప్రక్షాళన చెయ్యవలసిందే. సంవత్సరానికి 365 రోజులు మూసీ నదిలో నీళ్లు ప్రవహించాల్సిందే అని ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పి అధికారులను పిలిస్తే అధికారులు మన స్థాయిలోనే కాదు ప్రపంచ స్థాయిలో అనుభవం ఉన్న కన్సల్టెంట్స్ ఉంటే మనకి ఈజీ అవుద్ది, వాళ్ళు ఇచ్చే నివేదికలు అంచనాలు సూచనలు మనకు ఉపయోగపడతాయని చెప్పి గ్లోబల్ టెండర్ పిలిచిన అధ్యక్ష కన్సల్టెంట్ కోసం. అందులో జాయింట్ వెంచర్ కన్సార్షియం కింద మాన్హాట్ సింగపూర్ ప్రైవేట్ లిమిటెడ్, సింగపూర్కు సంబంధించిన సంస్థ, కుష్మన్ వేక్ఫీల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, రియోస్ డిజైన్ స్టూడియో, ఒకరు ప్రాజెక్టులు డిజైన్లలో, రెండవరు ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్, ఒక ఆర్థికంగా ఏ రకంగా బ్యాంకుల నుంచి రుణాలు పొందాలి, ఏ రకంగా వ్యాపార కేంద్రాలను అభివృద్ధి చేయాలి, మూడవరు నీళ్లను ఏ విధంగా ఉపయోగించాలో ఈ ముగ్గురు కన్సార్షియం కింద ఏర్పడి ఈరోజు మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నుంచి మనం టెండర్లు పిలిచి ఈ కన్సల్టెంట్ని మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ 3 వ్యాపార సంస్థలు కలిసి జాయింట్ వెంచర్ కింద ఈరోజు మనం మూసీ నది ప్రక్షాళన, మూసీ నది పునరుద్ధరణకు కన్సల్టెంట్గా ఉండి ఈరోజు నివేదికలు తయారు చేస్తున్నారు అధ్యక్ష. వాళ్ళు ఇచ్చిన ప్రాథమిక అంచనాలు, ప్రాథమిక నివేదికలు, ఫస్ట్ ఫేజ్ ఉస్మాన్ సాగర్ నుంచి బాపు ఘాట్, హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్, ఈ 2 ఇక్కడికి వచ్చి కలిసి బాపు ఘాట్ దగ్గర గాంధీ సరోవర్ మనం నిర్మించదలుచుకున్నాం అధ్యక్ష. ఇది 9.5 కిలోమీటర్లు ఉంది గండిపేట నుంచి బాపు ఘాట్ వరకు. హిమాయత్ సాగర్ నుంచి బాపు ఘాట్ వరకు 11.5 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష దాదాపుగా. ఈ 2 కలిస్తే ఒక వి షేప్ లో అభివృద్ధి జరుగుతుంది. ఇది 21 కిలోమీటర్లు. గండిపేట పైన వికారాబాద్కి ఇంకా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి అధ్యక్ష. వీటికి నీళ్ల కోసము గోదావరి జలాలను 20 టీఎంసీలను తరలించాలి. 20 టీఎంసీలు తీసుకొచ్చి 15 టీఎంసీలు హైదరాబాద్ నగర దాహార్తిని తీర్చాలి. 5 టీఎంసీలు గండిపేటలో వదిలి శాశ్వతంగా ఈ నీటి సమస్యను పరిష్కరించాలి అని చెప్పి రోజు ప్రణాళికలు సిద్ధం చేయడమే కాకుండా 7,000 కోట్ల రూపాయలతోని గోదావరి నదీ జలాలను ఈ రోజు తరలించుకొచ్చి మూసీ నది ఈసీ నదిలో వదిలి ఈ రోజు 3 నదుల యొక్క సంగమం చేసి ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని పనులు ప్రారంభించిన అధ్యక్ష. నాకు తెలిసి గోదావరి నదీ జలాలు రాబోయే 2 సంవత్సరాల లోపలనే మనము గండిపేటకు నీళ్లు తరలించుకొని వస్తాం అధ్యక్ష. ఈ రోజు ఇప్పుడు ప్రాజెక్టు ప్రిపేర్ అయింది. నెక్స్ట్ 3 months లో 31 మార్చి లోపల గండిపేట నుంచి గాంధీ సరోవర్ వరకు, హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్లు కూడా మార్చి 31 లోపల అంచనాలు సిద్ధం చేసి టెండర్లను చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలనుకున్నాం. ఈ ఫస్ట్ ఫేజ్కి ఏడీబీ బ్యాంకు 4,100 కోట్ల రూపాయలు మనకు రుణం ఇస్తాం. ఈ ప్రాజెక్టులో విషయం ఉన్నది, ఈ ప్రాజెక్ట్ అవసరం ఉన్నది, అభివృద్ధి చేయడానికి మేము బ్యాంకు రుణాలు ఇస్తామని దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా మనకు అనుమతులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అనుమతుల తర్వాత ఏడీబీ బ్యాంకు కూడా ముందుకు వచ్చింది. ఈ రోజు ఈ ఫస్ట్ ఫేజ్ డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్టు దాదాపుగా నెక్స్ట్ 4-5 రోజులు సబ్మిట్ చేసినాము. వాళ్ళు కొన్ని క్లారిఫికేషన్స్ అడిగినారు.
ఆ క్లారిఫికేషన్స్ నివృత్తి చేస్తే సంక్రాంతి లోపల ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ కూడా మనకు క్లారిటీ వస్తుంది అధ్యక్ష. క్లారిటీ వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఎంత జరుగుద్దో, దీని అంచనాలు ఏంది, నీళ్ళు ఏంది, ఏ విధంగా చెక్ డ్యామ్లు కడతాము, ఏ విధంగా నీళ్లు తీసుకొస్తాము. ఈరోజు ఉత్తి నీటి ప్రవాహమే కాదు అధ్యక్ష, ఈ ప్రాజెక్టు పేరు గండిపేట నుంచి గౌరెల్లి, గండిపేట దగ్గర ప్రారంభమై రామోజీ ఫిలిమ్స్ దగ్గర గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్కి కనెక్ట్ అవుతుంది అధ్యక్ష. ఇది 55 కిలోమీటర్లు అధ్యక్ష. ఈ 55 కిలోమీటర్లు కూడా ఎలివేటెడ్ కారిడార్. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్డు 160 కిలోమీటర్లు ఉంది. మధ్యలో నుంచి మధ్యలోకి పోవాలంటే 80 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. కానీ అదే గండిపేట నుంచి గౌరెల్లి వరకు మీరు ఎలివేటెడ్ కారిడార్ వేస్తే 55 కిలోమీటర్లలోనే మనం ఇక్కడ నుంచి అక్కడికి ప్రయాణం చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. నార్సింగ్ దగ్గర ఒక జంక్షను, అట్లా ప్రతి దగ్గర బాపుఘాట్ దగ్గర ఇంకొక జంక్షను, చార్మినార్ దగ్గర ఇంకొక జంక్షను, చాంద్రాయణగూడ మన చాదర్గట్టి దాటిన తర్వాత ఇంకొక జంక్షను, నాగోల్ దగ్గర ఇంకొక జంక్షన్, ఇట్లా ప్రతి జంక్షన్ లో ట్రంపెట్స్ క్రియేట్ చేసి ఔటర్ రింగ్ రోడ్